హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు టేస్టీ అయిన సాంబార్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. చూడండి, 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. అందులో ముందుగా ఉడకబెట్టుకోవడానికని 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. 1 పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. అవి కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు వేసుకొని 2 సార్లు కడిగి పెట్టాను చూడండి. అందులోనే కట్ చేసుకున్న ముక్కలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ముట్టించి పెట్టుకోవాలి. ఇది ముందుగా ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సాంబార్లో వేసుకోవడానికని చూడండి, సొరకాయ ముక్క, గుమ్మడికాయ ముక్క, క్యారెట్, వంకాయ, 1 ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇవి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మసాలాలు అంటే పసుపు, కారము, ఉప్పు, మన తిరమాతలకి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం మెంతులు తీసుకున్నాను. ఇక్కడ ధనియాలండి. ఇవి ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంకా మిరియాలు అవన్నీ తర్వాత దంచుకునేటప్పుడు వేసుకుంటాను. చూడండి, ఇవన్నీ ఇట్లా కొబ్బరి, మిరియాలు ఇవన్నీ దంచుకోవడానికి అన్నమాట. సాంబార్ పొడిలాగా ఇది పప్పు ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఇవి ఫస్ట్ దంచుకొని తర్వాత ఎల్లిపాయలు వేసుకుని దంచుకోవాలండి. ఇప్పుడు చూడండి, పప్పు ఉడికిపోయింది, రెడీగా ఉంది. ఇప్పుడు తిరమాత వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసి ఇప్పుడు దాంట్లోనే ఎండుమిర్చి వేసాను, ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి దంచి. కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం సేపు కలిపి కొద్దిగా ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట. ఇవి కూడా బాగా కొంచెం మగ్గనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆ ముక్కల్లోనే వేసి బాగా కలపాలండి. కలుపుకొని కొంచెంసేపు ఉంచి కారం వాసన అంతా పోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెంసేపు కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయాలి. అది కొంచెంసేపు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట. మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఇప్పుడు ఆ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పును తీసి ఇందులో పోయాలండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి అందులో పోసేసేయాలి, గిన్నెలో పోసేసేయాలి. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. మళ్ళీ 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి అందులోనే. మళ్ళీ మూత పెట్టి ఉడకనించాలండి. ఇప్పుడు ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా అందులో వేసుకోవాలి. కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం మిరియాలు 4. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంది ఉంది కదండి, అది అందులో పోయాలి. కరెక్ట్గా ఉండాలండి. చింతపండు పులుపు కూడా ఎక్కువ పులుపు ఉండకూడదు, ఎక్కువ తక్కువ కూడా ఉండకూడదు సాంబార్కి. అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసి కామెంట్ పెట్టండి ఎట్లా ఉందో. ఇంతేనండి ఇవాళకి ఇంతేనండి. మీకు నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్